వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. 7 రోజుల ప్రత్యేక శిబిరం అనగానే విద్యార్థులందరినీ ఎంతో ప్రోత్సహించి శిబిరానికి పంపిన నిర్మలా ఫార్మసీ కళాశాలలో ఫార్మడీ హెచ్ఓడి అయిన ఫైజన్ అలీ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. ఈ శిబిరాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసి విద్యార్థులందరికీ మార్గదర్శకత్వం వహించిన నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు భారత సంవిధానంను భారతదేశ ప్రజలమగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు. Sir, a very pleasant good morning to one and all. So I am Asma from 3rd year B Pharmacy. ఫస్ట్లీ 7 days ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలకు కూడా ఒక అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు, లైక్ సిపిఆర్ గురించి డ్రగ్స్ గురించి వాళ్ళకి తెలియజేయాలి. మన కాలేజ్ నుంచి ఏదో ఒక బెనిఫిషియల్ అవ్వాలి వాళ్ళకి అనే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సెకండ్ డే మేము అందరం గ్యాదర్ అయిన తర్వాత గెస్ట్ వచ్చారు. గెస్ట్ మాకేం చెప్పారంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అనే థీమ్ అనేది మేము తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు కొన్ని అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అలాగే వాటి యొక్క ప్రభావం మన ఫ్యూచర్లో ఎలా ఉంటుందని తెలియజేశారు మాకు. ఉన్నాడంటే వాడు గుడ్డో బ్యాడో మనం గ్రహించుకుంటూ ఉండాలి. సో వన్స్ బ్యాడ్ అని ఎలా చెప్తాం, మనల్ని ఎఫెక్ట్ చేస్తాడు, ప్లస్ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు, వాడి ఫ్యామిలీని ప్లస్ మన ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ చేస్తాడు అంటాడు. ఫైనల్ ఏం లీడ్ అవుతుందండి, సొసైటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బాలల భద్రతే మన బాధ్యత అనే అంశంపై కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర కరాటే అసోసియేషన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సెన్సే రవిబాబు కొడాలి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో సార్ మాకు మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే అంశం మీద సార్ మాతో మాట్లాడడం జరిగింది. పొద్దున పూట విద్యార్థులందరికీ ఒక నమూనాపై సిపిఆర్ ఎలా నిర్వహించాలి, ఎలా నడుచుకోవాలి అని మాకు చాలా వివరంగా చెప్పారు. అప్పుడు మా అందరికీ గుర్తుండే విధంగా సులువుగా డాక్టర్ ఏబిసి అనగా డిఆర్ఏబిసి అని సులువు విధానంలో సిపిఆర్ మన ఆరోగ్యం మన భద్రత అనే నినాదంతో అలాగే అవర్ హెల్త్ అవర్ వెల్త్ అనే నినాదంతో ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు పి అనుష మ్యామ్, మెడికల్ ఆఫీసర్ మంగళగిరి, అలాగే ఇంకా తదితరులు పెద్దలు వచ్చారు. వీళ్ళు మాకు ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సిన బాధ్యతలు, మనం ఎలాగా మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం పట్ల వాళ్ళు ఎలా నడుచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకోవాలని చెప్పి అవగాహన కలిగించారు. అప్రిషియేట్ యూ అండ్ వన్ మోర్, ప్రతిరోజు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా 5-5:30 ఆ మధ్యలో వస్తారు వాలంటీర్స్. సంజన, నివేదిత, కార్తికేయ ఇంకా ఎవరన్నా వస్తారు. వచ్చి ఆ డేలో ఏ ప్రోగ్రామ్ జరిగింది, ఎలా జరిగింది చక్కగా పూసగుచ్చినట్లు మొత్తం చెప్తారు సార్. చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళ్తారు. మీ కోఆపరేషన్ వల్ల చేయగలిగాం సిస్టర్ అని చెప్పి వెళ్ళేవాళ్ళు. నాకైతే అంటే ఆ డే ఇన్ఫర్మేషన్ అంతా నాకు వచ్చేది. చాలా బాగా చాలా చక్కగా జరిగింది. నేను అడుగుతూ ఉండేది వాళ్ళని, అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అమ్మ, ఎలా ఉంది, పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇలా అన్నీ ఏం చేశారు అలానే చక్కగా వాళ్ళన్నీ మంచిగా ఆ రోజు ఏం చేశారు, ఏం జరిగింది మొత్తం చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ అప్రిషియేట్. థ్యాంక్ యూ. Different colleges under jurisdiction of Acharya Nagarjuna University. Don't want to hesitate at any cost. First priority has been given to the Nirmala College unit. Thank you one and all. Most I appreciate and thankful to the Acharya Nagarjuna University, Sudev Tejamurthy sir, for encouraging all those things and giving this opportunity also. And also to thank our management, always they are encouraging, okay, whenever any program, not only NSS, any program, so the management is ready to provide all the requirements to all the programs. So thank you to the correspondent sister also. Volunteers from our everyday evening, so they are coming to us and they are explaining about what they have done in each and every day.
those who are participated in this 6 days special camp, because without your support, so there will be nothing. బాయ్స్ చాలా బాగా చేశారు. ఈ 7 days కూడా ప్రతిదానికి కూడా ఆకర్షణ అనేది ఉంది. ఇంకా మీరు బాగా డెవలప్ బాగా చదువుకుని ఉన్నత విద్యా సంస్థల్లో పెరిగి పెద్దగా డాక్టర్స్ అవ్వాలి. మన సార్ చెప్పారు, జ్యోతి మేడం గారు చైర్మన్ సార్ చెప్పారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు. వారు చెప్పినట్టుగా డ్రగ్స్కి అలవాటు పడకూడదు, చాలా డేంజర్ అది. విద్యార్థులకు చక్కగా మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు